అంటే ఫస్ట్ అసలు ఏం లేదు, మొత్తం నిర్మాతకు వచ్చాయి. తర్వాత గ్రహించిన ఒక హీరో నాకు 20% ఇవ్వమన్నాడు. ఆ విషయం తెలిసిన ఇంకొక హీరో నాకు 30 కావాలన్నాడు. ఇంకో హీరో ఏకంగా ఇప్పుడు 80 నాకు 20 నువ్వు అంటున్నారు. చివరికి నిర్మాత ఈ అగ్ర హీరోతో తెస్తే ప్రయోజనం ఏంటంటే 200 కోట్లతో సినిమా తీసాడు అనుకోండి, 250 కోట్లకు అమ్ముడుపోతుంది. ఈ 250 కోట్లలో ఆ 50 కోట్లు అతనికి మిగులు. అదే 220 కోట్లకి అమ్ముడుపోయిందంటే 20 కోట్లే మిగులు. ఈ పైన వచ్చే డబ్బులు కూడా మింగేస్తున్నారు హీరోలు. స్వార్థం చూసుకుంటున్నారు అంతే. ఫిల్మ్ ఇండస్ట్రీ ఏదైతే నాకేంటి అనే లెక్కన ఉన్నారు. దాన్ని పరిష్కరించే ఆలోచన ఎవరు చేయట్లా. అంటే ఒక అనవసరంగా ఒక తేనె తొట్టను కదిలించి పవన్ కళ్యాణ్ గారు లేనిపోని మచ్చ తెచ్చుకుంటారు. ఏమీ లేదు అందులో, మత్స్యం కాదు. ఒకటేంటంటే జనం చర్చించుకుంటారు. ఇదివరకు అసలు ప్రభుత్వానికి ఏం సంబంధం అన్నారు, ఇప్పుడు మరి ప్రభుత్వానికి ఏం సంబంధం? అదే కదా. ఇదివరకటి రోజుల్లో వాళ్ళని వేధించారన్నారు, ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏంటి? పైగా ఆయన ఏదో పర్సనల్ గా తీసేసుకున్నట్టు అనిపిస్తుంది ఈ వ్యవహారం చూస్తుంటే. అప్పుడు జగన్ పర్సనల్ గా తీసుకున్నాడని ఈయన పర్సనల్ గా తీసుకున్నారు, ఇప్పుడు ఈయన పర్సనల్ గా తీసుకున్నారని చెప్పి ఇంకెవరు తీసుకోవాలి? అంటే జగన్ అంటే సినిమా ఇండస్ట్రీ వ్యక్తి కాదు కాబట్టి అంత ఎఫెక్ట్ ఉండదు, కానీ ఈయన పవన్ కళ్యాణ్ గారిని అలా అనుకోలేం కదా మనం. అదే కదా వచ్చిన గొడవ. రైట్, చూద్దాం. మొత్తానికి ఈ థియేటర్ల యాజమాన్యానికి సంబంధించి ఏం జరుగుతుంది? తనిఖీలు అయితే బీభత్సంగా జరుగుతున్నాయి. థియేటర్ యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నారు, ఏంటి మాకు ఈ ఆకస్మిక తనిఖీలు, ఏంటి నిర్ణయాలు. పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా తీసుకొని తన సినిమా కోసం ఇదంతా చేస్తున్నారా, లేదంటే థియేటర్ల విషయంలో యాజమాన్యాల విషయంలో వాళ్ళు సరిగ్గా లేరని నిజంగా ఇవన్నీ చేస్తున్నారా ఏంటి అనేది అయితే ఒక క్లారిటీ అయితే రావాలి. లేదంటే ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వానికి నెగిటివ్ అవుతుందేమో.